ఏమి తేడా లేదు సోదరా. దయచేసి ఆలోచించుకోండి. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడల్లా గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో విభజన జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈ విభజనని ఆ రోజు నుంచి నాకు మీరందరూ ఎంతో గౌరవంగా నన్ను ఒక నటుడిగా గుర్తించిన మీ అందరికీ, అరే నా ప్రాంతం పోయిందనే, నా ప్రాంతం నాశనం అయిపోయిందనే బాధతోటి ఆ కనకదుర్గమ్మ సాక్షిగా ఎటువంటి స్వార్థం లేకుండా, ఏ నాయకుడిని ఒక పదవి అడగకుండా, ఏ నాయకుడిని ఒక పని అడగకుండా, ప్రతిసారి ఎక్కడైతే ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఆంధ్రప్రదేశ్ కోసమే మాత్రమే నిలబడ్డాను. నేను పోతే నాకు హైదరాబాద్ ఉంది, నేను పోయి పని చేసుకోవడానికి ఆ రోజు నా ఉమ్మడి రాష్ట్రంలో నాకు రాజధాని ఉంది. ఈ రోజున రాజధానిని ముక్కలు చెక్కలు అలవలు చొలవలు పలవలుగా చేసి పడేసి 3 ప్రాంతాలు, 3 రాజధానులు, మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య కుంపటి తప్ప నిజంగా మీరందరూ గుండె మీద చేసుకొని ఇక్కడ కూర్చున్న మీరందరూ, రాష్ట్రంలో టీవీలు చూస్తున్న మీరందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయా? ఎక్కడన్నా పనుందా? బటన్ నొక్కి 10,000 ఇస్తే, బటన్ నొక్కి 15,000 ఇస్తే, బటన్ నొక్కి మీకు ఏదో సౌకర్యం ఇస్తే పని ఎవడిస్తాడరా బాబు? 2 పిల్లలు, ఒక పెళ్ళాం, మా అమ్మ నాన్న, వీళ్ళని బతికించుకోవడానికి 10,000 రూపాయలు ఇస్తే సరిపోదురా? నాకు రోజు పని చూపించు, రోజు 700 వస్తాయి, సంవత్సరానికి 2-3 లక్షలు సంపాదించుకుంటా, నీ 10,000 రూపాయలతోటి నా కుటుంబం ఎలా బతుకుతురా? సుజనా చౌదరి గారు ఇదే కృష్ణా జిల్లాలో చదువుకొని బ్రహ్మాండంగా పెద్ద స్థాయిలో చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఆయన బ్రహ్మాండంగా తన తెలివితేటలతోటి సంపాదించుకోలేదా? ఆ రోజు చదువుకుంది కూడా జిల్లా పరిషత్ స్కూల్లోనేగా. చైతన్యాలో చదివాడా ఆయన? లేకపోతే మేమందరం చైతన్యాలో చదివామా, నారాయణలో చదివామా, ప్రైవేట్ స్కూల్లో చదివామా? అమ్మఒడి అనే ఒక అబద్ధాన్ని తీసుకురావడానికి. అమ్మఒడి లేకపోతే చదువుకోలేదా ఎవరు? అమ్మ వడి కంటే కూడా మా బడిని బాగు చేయి. అదేమంటే కాంట్రాక్టర్ల కోసం నాడు నేడు కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా డిజిటల్ క్లాసులు వచ్చినాయి, డిజిటల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ రోజున పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్కలు తీయండి. నేను లెక్కలు మాట్లాడేవాడిని. ఈ సొల్లు కబుర్లు జనాలకి, పిచ్చి అమాయకులైన జనాలకి చెప్పండి. నేనేదో స్కూళ్ళని బాగు ఏమీ చేయలా. కాంట్రాక్టర్లకి, నీకు కావలసిన వాళ్ళకి డబ్బు దండుకోవటానికి మాత్రమే మీరు ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత 10 లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు. దాంట్లో 6-7 లక్షల మంది పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు. ఉద్యోగాలు ఎవడిస్తాడే? బటన్ నొక్కి 10,000 ఇస్తే ఏంటి బొక్క? ఎవడికి పనికి వస్తుంది అది? ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? ఎక్కడో నాగాలాండ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక. మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు కడుక్కొని, ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి బీటెక్లు చేసిన పిల్లలకి 5,000 రూపాయలతో వాలంటీర్ ఉద్యోగం ఇస్తారండి ఎవరన్నా? ఆలోచించండి, ధర్మమేనా ఇది? నేను 2019లో ఇదే విజయవాడలో ఇలా ఒక స్క్రీన్ వేసి ఈ మహానుభావుడు వస్తే ఇలా ఉంటదయ్యా అని చెప్పాను. చూసుకోండి మీరు కావాలంటే. ఈ రోజు కూడా ఆ వీడియో ఉంది. నిజం అనే ఒక ప్రోగ్రాం 1.5 అవర్ ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు క్లియర్ కట్గా కింద ఎవరో ఒక మహాతల్లి, అయ్యా ఆ రోజు చెప్పావయ్యా, మేము కూడా వినలేదయ్యా. కిందనే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నువ్వు చెప్పిందే యాజ్ టీచర్, నేనేం జ్యోతిష్యం చెప్పలా, వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పాను మీకు అందరికీ. ఈరోజు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఆఖరి అవకాశం ఇది. భూముల మీద హక్కులను కోల్పోలేని రైతులు, ఉద్యోగాలు లేని విద్యార్థులు, అవకాశాలు లేనటువంటి టీచర్లు, డిఎస్సి ఎక్కడా లేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, పంతుల్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏదీ లేదు. ప్రతి సంవత్సరం ఉంటుందన్నారు డిఎస్సి. 5 సంవత్సరాల్లో ఎవరికి ఉద్యోగం వచ్చింది రాష్ట్రంలో?